తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం వీకెండ్ కావడంతో భక్తులు పోటెత్తారు. తమిళనాడు వాసులకు పవిత్రమైన పెరటాసి మాసం 4వ శనివారం కావడంతో శ్రీవారి దర్శనానికి తమిళనాడు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత సర్వదర్శనం భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న తిరుమల శ్రీవారిని 74,468 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 26,878 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3,86,00,000 రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులకు సులువుగా దర్శనం అయ్యేలా, అలాగే క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శ్రీవారి సేవకులతో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.